అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. హలో, ఇక్కడికి విచ్చేసిన కేబుల్ ఆపరేటర్స్ మేడం గారు, రమాదేవి మేడం గారు, డిప్యూటీ తహసీల్దార్, ఓకే, ఇక్కడికి వచ్చిన నా మీద విశ్వాసంతో యాక్ట్ కంపెనీ వారు ఈరోజు మన గుంటకల్కి మన కేబుల్ ఆపరేటర్ మనతో బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్షిప్కి మన సుబ్బారావు గారు నాకు ఎంతో సహకారంతో, ఇప్పుడు మామూలుగా అయితే ఇండియాలోనే ఫస్ట్ ఒక ఆర్ఎంఎస్ఓతో మజిలీ చేయడము మన గుంటకల్లో నాకే అనుకుంటున్నాను. నేను సుబ్బారావుతో ఏసీటీలో ఆర్ఎంఎస్లు చాలా మంది ఉన్నారు, కానీ ఎప్పుడు కానీ నేను ఆర్ఎంఎస్లు వేరే కంపెనీలకు పోవాలా చాలా ఇది చేశారు. వాళ్ళకి ఒకటే చెప్పాను, ఏసీటీని నమ్ముకోండి, ఏసీటీ ఈజ్ ఏ క్వాలిటీ ప్రోడక్ట్, ఎక్కడికి పోవద్దని చెప్తే కూడా కొందరు ఈరోజు వేరే ఛానల్స్కి పోయి దెబ్బతిని ఈరోజు నాకు ఫోన్లు చేసి ఎంత నీ మాట వినలేదు, ఈరోజు మేము ఇబ్బంది పడుతున్నామని చాలా మంది నాకు ఫోన్ చేశారు. నీకు ఫైబర్ నెట్ ఎట్లా ఇచ్చారు గుంటకల్కి, ఏమి మాకు ఇవ్వలేదే అని చాలా మంది అడుగుతున్నారు. ఈరోజు నేను కంపెనీతో నా పైన పెట్టిన విశ్వాసము, నేను వారితో ఉన్న విశ్వాసంకి ఇక్కడ మన కేబుల్ ఆపరేటర్ల సహకారంతో బ్రాడ్బ్యాండ్ మనము బాగా మంచి క్వాలిటీగా ఇస్తూ అందరూ ఈరోజు మళ్ళా చాలా వేరే కంపెనీలు వచ్చి మా కేబుల్ ఆపరేటర్లు పొట్టలు కొడుతున్నాయి. ఈ అంతరించిపోయే దశలో ఈరోజు ఏసీటీ కంపెనీ నన్ను ఈరోజు మా కేబుల్ ఆపరేటర్ని కానీ మమ్మల్ని కానీ ఈరోజు బ్రాడ్బ్యాండ్ రూపంలో, డిజిటల్ రూపంలో మాకు చాలా కేబుల్ ఆపరేటర్లు కనుమరుగయ్యే రోజు ఈరోజు. అటువంటిది ఈరోజు మళ్ళీ మా కేబుల్ ఆపరేటర్లు కానీ మాకు కానీ మా సర్వీస్ కోసము చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దీనికోసము ఏసీటీ కంపెనీతో నేను పార్ట్నర్షిప్గా చేసిన దానికి సుబ్బారావు గారికి, సీతారాం గారికి, మా కేబుల్ ఆపరేటర్ల తరఫున, మా ప్రజల తరఫున, నా మీద ఉన్న ఏసీటీ అంటేనే మాధవరావు గుంటకల్, ఎందుకంటే అది ప్రజలకి తెలుసు, కేబుల్ ఆపరేటర్లకి తెలుసు. చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, అయినా మా కేబుల్ ఆపరేటర్లో నిండా లోన మాధవరావు ఉంటారు, కానీ బయటికి భయము కొన్ని కారణాల వల్ల. అయినా నాకు ఎవరి మీద కోపం లేదు. మా కేబుల్ ఆపరేటర్లు సంక్షేమమే నాకు కావాలి, వాళ్ళు బాగుండాలని నా కోరిక. ఈ బ్రాడ్బ్యాండ్తో ఇంకా మీకు హామీ ఇస్తున్నాను, మీరు ఇంకా బాగుండి మిగతా కేబుల్ బ్రాడ్బ్యాండ్ మిగతా కంపెనీలు ఉన్నాయి వాళ్ళందరినీ అసలుకు ఉండదని నా విశ్వాసము. మీరు అందరూ ఈ ఏసీటీతో క్వాలిటీతో ప్రజలకి మంచి చేస్తారని, మన పైన ఇచ్చిన ఏసీటీ కంపెనీ మన పైన ఇచ్చిన విశ్వాసాన్ని మనము నిలబెట్టాలని ఈ అవకాశాన్ని ఇచ్చిన ఏసీటీ వారికి ధన్యవాదాలు. ఇంటర్నెట్ అంటే ఒకప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్గా ఉండేది. ఒక 20 సంవత్సరాల క్రితం ఏసీటీ ఫైబర్ నెట్ వీడియో బిజినెస్ స్టార్ట్ చేసింది 1998లో. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్గా ఉండే ఇంటర్నెట్ మనం చూస్తుండగానే ఒక సోర్స్ ఆఫ్ కమ్యూనికేషన్గా మారింది. అండ్ ఆ తర్వాత ఈ రోజున సోర్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ రోజున మనం చూస్తున్న మార్పు అంతా కూడా ఏదైతే ఉందో అదంతా కూడా ఇంటర్నెట్ ద్వారా జరుగుతుంది. అండ్ ఇక్కడికి వచ్చిన ఎల్సీఓ పార్ట్నర్స్ కానీ మీరందరికీ కూడా ఏసీటీ ఒక వీడియో బిజినెస్ చేసే ఏసీటీ బ్రాడ్బ్యాండ్లోకి రావడం, ఎంతో నాణ్యతమైన సేవలను అందించడం, కస్టమర్నే కాకుండా ఎంప్లాయీతో పాటు కూడా ఎంతో నాణ్యతతో పాటు సేవలను అందిస్తూ ఒక కార్పొరేట్ సంస్థ ఇంత విలువలతో నడవడం అనేది చాలా
అభినందించగలిగే విషయం అనమాట. సో విల్ గో విత్ ప్లాన్స్. అసలు ఏం ప్లాన్స్తో వస్తుంది మనకి ఇక్కడ ఏసీటీ గుంతకల్కి అనేది విల్ గో త్రూ దట్. సో మీకు చెప్పినట్టు మా విజన్ అనేది ఎట్లా ఉంటుందంటే, ఈ రోజున విద్యా సంస్థలు కానీ, కార్పొరేట్ వ్యవస్థలు కానీ, అట్లానే గవర్నమెంట్ ఆఫీసులు కానీ అన్నీ నడుస్తుంది ఈ రోజున ఇంటర్నెట్ బేస్ మీదే. ఎంతో విలువలతో మేము అందరూ అభినందించే విధంగా ఒక సంస్థగా ఉండాలనేది మా విజన్. ఇది ఈ రోజు నుంచి కాదు, 2000లోనే ఈ మార్పును మనం చూడకముందే ఈ విజన్ని ఏసీటీ చూసింది. సో ఏసీటీ విజన్ ఏంటంటే టు బి ద మోస్ట్ అడ్మైర్డ్ అంటే అభినందించగలగాలి ఇన్ ద హోమ్ ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఇంటరాక్టివ్ సర్వీసెస్ కంపెనీ దట్ క్రియేట్స్ రాడికల్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డిలైట్స్ అండ్ ఎంపవర్స్ కస్టమర్స్. సో మా విజన్ అంతా కూడా ఎప్పుడు కూడా కస్టమర్స్ మీదే, వాళ్ళ సంతృప్తి మీదే ఉంటుంది. యా. సో ఫైనలీ వీఆర్ ఇన్ టు గుంతకల్ అండి. And Rayalaseemalo, this is our second city and the first city to be in the partnership in association with Madhurao Garu. So I would like to also say all the best for Madhurao Garu for being into broadband as a first channel partner. So అందరూ రెడీ అండి, let's launch our plans. So you will be excited to see what are the plans of internet. So we are starting with minimum speed of 50 Mbps. సో ఎందరో చూస్తుంటారు 10 MBBS, 15 MBBS, 20 MBBS, పెద్ద పెద్ద కంపెనీలు 30 MBBS. మరి మీరు ఎందుకు 50 MBBS స్టార్ట్ చేశారు సార్, మాకు 10 MBBS ఇవ్వచ్చు కదా అని అంటే కనుక, 50 MBBS అనేది ఒక క్యాలిక్యులేషన్ అండి. ఒక ఇంట్లో ఈ రోజున మనం సీసీ కెమెరాలు అనేది ప్రతి ఒక్క ఇంట్లో ఈ రోజున సేఫ్టీగా మారుతుంది. ఒక సీసీ కెమెరా 4K సీసీ కెమెరా అనేది 4 MBBS కన్జంప్షన్ చేస్తుందండి. 4 MBBS మినిమం కన్జంప్షన్ చేస్తుంది. ఒక ఇంటికి ఒక 4 సీసీ కెమెరాలు పెట్టామంటే అక్కడే మనకి 20 MBBS కన్జంప్షన్ అయిపోతుంది. దెన్ మన ఇళ్ళలో ఈ రోజున స్మార్ట్ టీవీ అనేది కామన్, స్మార్ట్ మొబైల్స్ అనేది కామన్. దెన్ ఎడ్యుకేషన్ ఈ రోజున ప్రతి ఇంట్లోనూ ఇంటర్నెట్ ద్వారా అనేది సమ్ ఆర్ అదర్ సోర్సెస్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అవుతున్నారు ఈ రోజున పిల్లలు పోస్ట్ కోవిడ్. సో మేము డిసైడ్ అయింది ఏంటంటే, మనం ఏదో ఇంటర్నెట్ ఇచ్చేసి కస్టమర్తో మనం బిజినెస్ చేయటం కాదు. కస్టమర్కి మినిమం ప్యాకేజ్ ఎంత ఉంటే కానీ కస్టమర్ సాటిస్ఫై అవుతాడు అనేది మనం ఒక క్యాలిక్యులేషన్తో 50 MBBS అనేది మనం బేర్ మినిమం ఒక బ్యాండ్ విత్గా తీసుకుని వీఆర్ స్టార్టింగ్ అవర్ బిజినెస్ ఇన్ గుంతకల్. సో ఇట్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ ద ప్లాన్ ఆఫ్ 499 అండి. From 499 you will see the uninterrupted internet service at 50 MBBS. Same అదే 50 MBBS లో we have entertainment packs with 679. దీంట్లోనే మీకు G5 వచ్చేస్తుంది, జియో హాట్స్టార్ వచ్చేస్తుంది, ఈటీవీ విన్ వచ్చేస్తుంది, సన్ నెక్స్ట్ వచ్చేస్తుంది, FTVతో పాటు 450+ అదర్ కేబుల్ ఛానల్స్ కూడా వచ్చేస్తాయి. సో ఇవి మన ప్లాన్స్ అండి. దెన్ అల్ట్రా ఎంటర్టైన్మెంట్ అనేది ఉంది. అల్ట్రా ఎంటర్టైన్మెంట్లో మీకు ప్రైమ్ వీడియోస్ కూడా యాడ్ అయిపోద్ది. దెన్ మెగా ఎంటర్టైన్మెంట్, దాంట్లో మీకు నెట్ఫ్లిక్స్ కూడా యాడ్ అయిపోద్ది. మీకు ఇక్కడ నెట్ఫ్లిక్స్తో పాటు సోనీ కూడా యాడ్ అయిపోతుంది. అల్ట్రాలోనే మీకు సోనీ కూడా వచ్చేస్తుంది. సో ఏంటంటే ఎనీథింగ్, అది ఏ యొక్క ఎంటర్టైన్మెంట్ ప్యాక్ అయినా కానీ వీ డోంట్ మిస్ ఆన్. This is the power pack ACT broadband with all the apps and you will see all the entertainments here. So we start from 499 and we have plans continuing. I'll show that.
ఒక్క స్లైడ్ వెనక్కి. సో ఇక్కడ మనం వెనక్కి. సో ఇంకా ఇక్కడ ఇంకొక అద్భుతమైన ప్యాక్ గుంతకల్కి మాత్రమేనండి ఇది ఉంది. సో 549 అనేది మనం కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ రెండింటిని బండిల్ గా మనం 549 లో లాంచ్ చేసామండి. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ గుంతకల్. So we are starting from 50 Mbps and we will go 75 Mbps, 100 Mbps, 200 Mbps and we have plans till 1 giga. సేమ్ అదే అల్ట్రా మనకి ప్రతి ఒక్క స్టేజ్ ఆఫ్ బ్యాండ్విత్ లో మనకి లైట్ వస్తుందండి, అల్ట్రా వస్తుంది అండ్ అట్లానే మెగా ప్లాన్స్ వస్తాయి. సో ఇదనేది మనకి యాప్ బేస్డ్ డివిజన్. మనకి లైట్, అల్ట్రా, మెగా అని చెప్పేసి 3 విధాలుగా డివైడ్ చేస్తున్నాం మనం యాప్స్ ని. అది ఈ 3 రకాలైన డివిజన్ ప్రతి ఒక్క ప్యాక్ లోనూ వస్తుంది. మళ్ళీ బ్రేకప్. సో వీఆర్ లిమిట్లెస్ అండి. నథింగ్ హియర్ ACT is not able to satisfy a customer. ACT can satisfy customer from all the means. మనకి ఇవన్నీ కూడా 3 months, 6 months అండ్ 12 months 3 విధాలుగా మనం ఇస్తున్నామండి. 3 months లో కూడా మనం రోటర్ ఫ్రీ ఇస్తున్నాం, 6 months లో కూడా రోటర్ ఫ్రీ ఇస్తున్నాం, 12 months లో కూడా మనం రోటర్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం. అండ్ దీంతో పాటు ఇన్స్టలేషన్స్ కూడా మనది ఫ్రీ అండి. అండ్ ఎస్పెషల్లీ ఫర్ గుంతకల్ 3 months అండ్ రోటర్ ఇన్స్టలేషన్ అనేది ఓన్లీ ఫర్ గుంతకల్ అండి. మళ్ళీ సో మన ఓటీటీ ఫీచర్స్ లో మెయిన్ కీ మనం ఎట్లా వేరే వాళ్ళ ద్వారా, వేరే ఆపరేటర్స్ నుంచి మనం ఎట్లా వేరు అని అంటే గనక మన దగ్గర స్మార్ట్ సెర్చ్ ఉంటుందండి. ACT మీరు కనుక ACT కనెక్షన్ తీసుకుంటే టీవీ ఛానల్స్లో కూడా మీరు స్మార్ట్ సెర్చ్ ఉంటుంది. మీరు అన్నీ కూడా చూసిన టీవీ ఛానల్స్, మీరు ఫేవరెట్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక క్యాచెస్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ మీరేమన్నా సపరేట్గా ఫేవరెట్ పెట్టుకోవాలంటే ఫేవరెట్లోకి వెళ్ళిపోతాయి. సో చాలా కస్టమైజ్డ్ మీకు ఇంటర్ఫేస్ ఉంటుందండి ACT. సో అదర్ బ్రాడ్బ్యాండ్ కస్టమర్, అదర్ కాంపిటీషన్స్లో ఆ ఇంటర్ఫేస్ లేదు. ఇలా స్మార్ట్ సెర్చ్ అనే ఇంటర్ఫేస్ చాలా తక్కువ. సో పర్సనలైజ్డ్ యాప్స్ అండి. మీరు ఎట్లా కావాలంటే అట్లా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, దాన్ని మీరు పర్సనలైజ్ చేసుకోవచ్చు. ఆ ఫీచర్స్ మన ACT OTT ఫీచర్స్లో ఉంటాయి. అండ్ వన్ స్టాప్ షాప్, యాజ్ నేను ఇందాక మీకు అందరికీ చెప్పినట్టు మనకు అన్నిటికీ ఒక ప్లేస్ షాప్ అండి. ఒకే ప్లేస్లో మనకు అన్ని రకాలైన ఎంటర్టైన్మెంట్, అంతా బ్యాండ్విత్, అన్ని రకాలుగా ఒక కమ్యూనికేషన్స్లో ఒక కస్టమర్కి ఏమైతే కావాలనో అవన్నీ కూడా సాటిస్ఫై చేస్తూ ACT ఈ రోజున గుంతకల్కి సో లాంచ్ అయ్యామండి. సో ఇట్ ఈస్ ఆల్ ద బెస్ట్ ఫర్ మాధవరావు గారు అగైన్. థ్యాంక్ యూ ఆల్.